2024 ఫిబ్రవరి 2 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, వరల్డ్ వెట్లాండ్స్ దినోత్సవంను ఏ తేదీన నిర్వహిస్తారు? ప్రపంచ చిత్తడి నేల దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారంటే కనుక ఫిబ్రవరి 2. ఫిబ్రవరి 2న చిత్తడి నేల దినోత్సవాన్ని జరపడానికి గల కారణం ఏంటంటే కనుక, చిత్తడి నేల దినోత్సవాన్ని జరపడానికి గల కారణం 1971 ఫిబ్రవరి 2వ తారీఖున ఇరాన్లోని రామ్సర్ అనే నగరంలో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కోసం యునెస్కో ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక పర్యావరణ రక్షణ ఒప్పందం అన్నమాట. చాలా ఇంపార్టెంట్. అందుకే దీన్ని రామ్సర్ కన్వెన్షన్ అంటారు. ఈ రామ్సర్ కన్వెన్షన్ కింద చిత్తడి నేలల పరిరక్షణ జరుగుతుందన్నమాట. చిత్తడి నేలల పరిరక్షణ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి చిత్తడి నేలల విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సివిల్స్ దగ్గర నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సి, ఓకేనా, ఇట్లా ఏ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అయినా రామ్సర్ సైట్స్ అనేటువంటి వెరీ ఇంపార్టెంట్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 2500 రామ్సర్ సైట్లు గుర్తించారనమాట. 2500 రామ్సర్ సైట్లు గుర్తించారనమాట. భారతదేశంలో 80 ఉన్నాయన్నమాట. 80. 2022లోనే ఏకంగా 26 కొత్త రామ్సర్ సైట్లు చేర్చబడ్డాయన్నమాట. రామ్సర్ సైట్స్ అంటే చిత్తడి నేలలు, గుర్తుపెట్టుకో, చిత్తడి నేలలే రామ్సర్ సైట్స్ అనమాట. ఓకేనా. 2022లోనే భారతదేశంలో 26 కొత్తవి ఏర్పడ్డాయన్నమాట. 2014లో కేవలం 26 అంటే 26 ఉండేటి. ఓకేనా. 2014లో కేవలం 26 అంటే 26 ఉండేటి. ఈ 2014 తర్వాత ఏకంగా 54 చేర్చారనమాట. ప్రస్తుతం 80 ఉన్నాయన్నమాట. మొట్టమొదటి రామ్సర్ సైట్ లేదా మొట్టమొదటి చిత్తడి నేల మన దేశానికి సంబంధించి ఏది చేర్చబడింది రామ్సర్ కన్వెన్షన్లో అంటే కనుక అది ఒరిస్సాలోని చిల్కా అనమాట. అతిపెద్ద రామ్సర్ సైట్ ఏదంటే కనుక వెస్ట్ బెంగాల్లోని సుందర్బన్ అనమాట. సరే, ఆ 80 రామ్సర్ సైట్స్ చెప్తా, మీరు నోట్ చేసుకోవాలి. ఉత్తరప్రదేశ్లో 10 ఉన్నాయన్నమాట. బకిరా, హైదర్పూర్, నవాబ్గంజ్, పార్వతి ఆర్గా, సమన్, సమస్పూర్, సాండి, సర్సాయి, సుర్ సరోవర్, ఎగువ గంగా, ఇట్లా ఉత్తరప్రదేశ్లో 10 రామ్సర్ సైట్స్ ఉన్నాయి, నోట్ చేసుకోండి. ఉత్తరాఖండ్లో 1 ఉంది, అసన్ బ్యారేజ్ అనమాట. పశ్చిమ బెంగాల్లో 2 ఉన్నాయి. ఈస్ట్ కోల్కతా ఒకటి, సుందర్బన్ మరొకటి. ఇట్లా ఉత్తరప్రదేశ్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ కర్ణాటకలో 1 ఉంది, రంగంతిట్టు. కేరళలో 3 ఉన్నాయి, అష్టముడి, సస్తం కొట్ట, వెంబనాడు. లడఖ్లో 2 ఉన్నాయి, సో మోరిరి. మధ్యప్రదేశ్లో 4 ఉన్నాయి, బోజు, సఖ్యసాగర్, సిర్పూర్, యశ్వంత్ సాగర్. మహారాష్ట్రలో 3 ఉన్నాయి, లునార్, నందూర్, మదమేశ్వర్, తానే క్రీక్. మణిపూర్లో 1 ఉంది, లోక్తక్. మిజోరాంలో 1 ఉంది, పాలా. ఒడిస్సాలో 6 ఉన్నాయి, అన్సుప, బితర్ కనికా, చిల్కా, హిరాకోడ్, సట్కోసియా, తంపారా. ఇంకా ఆంధ్రప్రదేశ్లో 1 ఉందన్నమాట, కొల్లేరు సరస్సు. ఆంధ్రప్రదేశ్లో ఏకైక రామ్సర్ సైట్ ఏదంటే కనుక కొల్లేరు సరస్సు. అస్సాంలో 1, డిపోర్ బిల్. బీహార్లో 1, కన్వర్. గోవాలో 1, నందా. గుజరాత్లో 4, కిజాడియా, నల్ సరోవర్, తోల్, వాద్వానా. హర్యానాలో 2, సుల్తాన్పూర్, బిందావాస్. హిమాచల్ ప్రదేశ్లో 3, రేణుకా, చంద్రతాల్, పోంగ్ డ్యామ్. జమ్మూ కాశ్మీర్లో 5, హైగమ్, షాల్బాగ్,
సురిన్సర్ మన్సర్, ఊలార్, హోకర్సర్. కర్ణాటకలో 1 రంగన్ తిట్టు. తమిళనాడులో 14 ఉంటాయన్నమాట. తమిళనాడులో 14. ఎక్కువగా ఉండేది తమిళనాడులోనే రామ్సర్ సైట్స్, అది కూడా ఎగ్జామ్లో అడుగుతారు. చిత్రం గుడి, గల్ఫ్ ఆఫ్ మన్నార్, కంజిరంకులం, కరికిలి, కుంతన్కులం, పల్లికర్నై, పిచ్చవరం, పాయింట్ కలిమెరి, ఉత్తర తెరిల్ ల్యాండ్, అందాపురం, వడవూరు, వేదాంతగల్, వెల్లోడే, వెంబనూరు అన్నమాట. 14 ఉంటాయి, 14 రావాలి. నెక్స్ట్ రాజస్థాన్లో సాంబార్ ఉంటుందన్నమాట. సాంబార్ సరస్సు. అదేవిధంగా భరత్పూర్ లేదా కియోల్ డేవ్. రాజస్థాన్లో 2 ఉంటాయి, 1 సాంబార్, 2 కియోల్ డేవ్. పంజాబ్లో 6 ఉంటాయి. బియాస్, హరికే, కామ్జ్లీ, కేశోపూర్ మియాని, నమ్గల్, రోపార్. సింధులోయ నాగరికతలో కూడా రోపార్ చదువుతాం మనం. రోపార్ పంజాబ్లో ఉంటుందన్నమాట. ఇట్లా మొత్తం 80 ఉంటాయన్నమాట మన భారతదేశంలో. ఇవి రాసుకొని బాగా చదివేసేయాలి మీరు. ప్రపంచవ్యాప్తంగా 2500 ఉన్నాయి. కరెంట్ అఫైర్స్లో ఏవి కొత్తవి చేరుస్తూ పోతూ ఉన్నా మనం నేర్చుకోవాలి. 2022లో ఏకంగా 26 చేర్చారన్నమాట. ఎందుకంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా, ఓకేనా, 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 75 చేయాలనే ఉద్దేశంతో ఏకంగా 26 చేర్చడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకో. రామ్సర్ కన్వెన్షన్ అంటే రామ్సర్ అనే నగరంలో చేయబడినటువంటి ఒక ఒప్పందం అనమాట. అందుకే రామ్సర్ కన్వెన్షన్ అంటారు. దీని యొక్క బాధ్యత ఏదంటే చిత్తడి నేలల పరిరక్షణ. చిత్తడి నేలల దినోత్సవం ఎప్పుడంటే ఫిబ్రవరి 2 అనమాట. ఓకే, ఫిబ్రవరి 2 గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏడాదికి సంబంధించి థీమ్ 2024 థీమ్ నోట్ చేసుకోవాలి అందరూ. వెట్ ల్యాండ్స్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్ అనమాట. వెట్ ల్యాండ్స్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్స్ అనగా చిత్తడి నేలలు మరియు మానవ శ్రేయస్సు. చిత్తడి నేలలు మరియు మానవ శ్రేయస్సు అనమాట. ఓకేనా. ఇవన్నీ కూడా మనం ఇచ్చేటువంటి పీడిఎఫ్లో, అంటే మీకు ఇచ్చేటువంటి పీడిఎఫ్ ఉంటుంది కదా, ఓకేనా, మీరు అమౌంట్ పే చేసి తీసుకున్నటువంటి పీడిఎఫ్లో మొత్తం ఈ లిస్ట్ అంతా వస్తుందన్నమాట మీరు. ఓకేనా. ఇవన్నీ కూడా మీరు తీసుకుంటూ వస్తే నీట్గా ఉంటాయి. ఓకేనా. అవన్నీ కూడా తీసుకుంటారు, వచ్చి బాగా చదువుకోవాలి. సెకండ్ క్వశ్చన్, న్యూయార్క్లోని మేడమ్ టుసాడ్ మ్యూజియంలో ఎవరి మైన బొమ్మను ఆవిష్కరించారు? చూడండి, చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకు అమెరికాలో న్యూయార్క్ నగరంలో ఉన్నటువంటి ఒక గొప్ప మ్యూజియం అనమాట. అదే టుసాడ్ మ్యూజియం. న్యూయార్క్లో ఉన్నటువంటి టుసాడ్ మ్యూజియం అనమాట. ఈ మ్యూజియం యొక్క ప్రత్యేకత ఏదంటే కనుక మైనపు విగ్రహాలు, వ్యాక్స్ స్టాచ్యూస్ అనమాట. వ్యాక్స్ స్టాచ్యూస్ ఇక్కడ తయారవుతాయి, మైనపు విగ్రహాలు తయారవుతాయి. ఈ మైనపు విగ్రహాలు కానీ మనం చూస్తే కనుక ఆశ్చర్యానికి లోను కాక తప్పదనమాట. ఎందుకంటే ఎవరిదైనా విగ్రహం అనేది వాళ్ళు తయారు చేస్తే కనుక ఆ వ్యక్తిని మరియు ఆ విగ్రహాన్ని పక్కన పెడితే కనుక అసలుకు మనం పోల్చలేమన్నమాట. అట్లుంటాయి. చూడండి, ఇమేజ్లో చూడండి ఒకసారి. రామ్దేవ్ మన యొక్క యోగా గురువు అనమాట. మన భారతదేశానికి సంబంధించి చాలా ప్రఖ్యాత గురువు, ఓకేనా, యోగా గురువు రామ్దేవ్. ఈ రామ్దేవ్ యొక్క విగ్రహం ఉంది చూడండి పక్కనే. ఆ 2 దానిలో మీరు పోలిస్తే కనుక మీరు కూడా సరి పోల్చలేరు అనమాట. అలా ఉన్నాయి చూడండి. అలాంటి విగ్రహాలు, మైనపు విగ్రహాలు తయారవుతాయన్నమాట. ప్రత్యేకత అదనమాట టుసాడ్ మ్యూజియం యొక్క ప్రత్యేకత. ఆ మ్యూజియంలో ఈ విగ్రహాలన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇట్లా మన భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా ఏ విగ్రహాన్ని తయారు చేశారు అంటే కనుక మహాత్మా గాంధీ యొక్క విగ్రహాన్ని. మహాత్మా గాంధీ తర్వాత రాజకీయ నాయకులలో ఒక మహిళగా, మొదటి మహిళగా విగ్రహం మన దేశానికి సంబంధించి ఎవరిదంటే కనుక ఇందిరాగాంధీది అనమాట.
గుర్తుపెట్టుకోవాలి. టూ సైడ్ మ్యూజియంలో మొట్టమొదటిసారిగా ఏ భారతీయుడి యొక్క విగ్రహం తయారు చేశారంటే కనుక మహాత్మా గాంధీది, మహిళల పరంగా ఇందిరాగాంధీది. అదే మనకి చాలా ముఖ్యంగా స్టార్స్ సెలబ్రిటీస్ ఉంటారు కదా మనకి, ఆ హీరోస్ పరంగా ఇక్కడ మొట్టమొదటిసారిగా ఎవరిదంటే కనుక అమితాబ్ బచ్చన్ అనమాట. అమితాబ్ బచ్చన్. ఈ అమితాబ్ బచ్చన్ తర్వాత రెండవ బాలీవుడ్ స్టార్ ఎవరంటే కనుక ఐశ్వర్య రాయ్, తర్వాత షారుఖ్ ఖాన్, తర్వాత సల్మాన్ ఖాన్, తర్వాత రుతుక్ రోషన్. ఇట్లా అనేక మంది స్టార్స్ను అక్కడ తయారు చేయడం జరిగిందన్నమాట విగ్రహాలను. గుర్తుపెట్టుకోవాలి. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, కరీనా కపూర్, మాధురి దీక్షిత్ వీరందరి యొక్క మైనపు విగ్రహాలు తయారై ఆల్రెడీ ఉన్నాయన్నమాట. ఏ మ్యూజియంలో? టూ సైడ్ మ్యూజియంలో అనమాట. గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనం చూస్తే కనుక ప్రభాసు, మహేష్ బాబు, కాజలు, సౌత్ ఇండియాకు సంబంధించి దక్షిణ భారతదేశానికి సంబంధించి వీళ్ళవి కూడా అక్కడ ఉన్నాయన్నమాట. మహేష్ బాబుది, ప్రభాస్ది, అదేవిధంగా కాజల్ది, ఓకేనా, వీళ్ళవి కూడా మనకి అక్కడ విగ్రహాలు కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆ చెంతలేకి చేరింది ఎవరి విగ్రహం అంటే కనుక రామ్దేవ్, బాబా రామ్దేవ్. ఆయన ప్రముఖ యోగా గురువు అనమాట. ఆయన యొక్క విగ్రహాన్ని ఇప్పుడు టూ సైడ్ మ్యూజియంలో ఉంచడం జరిగింది తయారు చేసి. అక్కడికి వెళ్ళి ఆయన ఆ స్టిల్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఆ స్టిల్లే ఇది మన ఇమేజ్లో ఇస్తున్నటువంటి స్టిల్ అనమాట. అది ఆ విగ్రహం పక్కనే ఆయన నిల్చొని ఓకేనా ఇవ్వడం జరిగిందనమాట స్టిల్లు. గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ క్వశ్చన్, 2024 జనవరి నెలలో వసూలైన జిఎస్టీ ఎంత? 2024 జనవరి నెల అంటే జనవరి 1వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు వసూలైన జిఎస్టీ అనమాట 1.72 లక్షల కోట్లు. 1.72 లక్షల కోట్లు. గుర్తుపెట్టుకోవాలి. ప్రతి నెల కూడా జిఎస్టీ వసూళ్ళ గురించి మనకి డేటా వస్తుందన్నమాట. ప్రతి నెల మనం కరెంట్ అఫైర్స్లో 2వ తారీఖున చెప్తూ ఉంటాం దీని గురించి. కాబట్టి ఇప్పుడు జనవరి నెలకు సంబంధించి వసూలు ఎంత అంటే కనుక 1.72 లక్షల కోట్లు. చూడండి, మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అత్యధిక జిఎస్టీ వసూల నెల. ఇంతవరకు అత్యధికంగా జిఎస్టీ వసూలైంది ఏ నెల అంటే కనుక 2023 ఏప్రిల్ నెలలో. 2023 ఏప్రిల్ నెలలో 1.87 లక్షల కోట్లు జిఎస్టీ వసూలైందనమాట. అదే మనకు హైయెస్ట్ రికార్డ్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే జిఎస్టీ వసూలు అనగానే మనకు గుర్తుకు రావాల్సిన నెల అత్యధికంగా ఏదంటే కనుక ఏప్రిల్ నెల. ఇయర్ వచ్చేసి 2023. అదెంత అంటే 1.87 లక్షల కోట్లు అనమాట. ఇక గత సంవత్సరం జనవరి నెలలో వసూలైన జిఎస్టీ 1,55,922 కోట్లు. 1,55,922 కోట్లు అనమాట. ఈ సంవత్సరం జనవరి నెలలో వసూలు 1.72 లక్షల కోట్లు అనమాట. అంటే గత సంవత్సరంతో పోల్చినప్పుడు ఈ జనవరి నెలలో 10% వృద్ధి జరిగిందంట. 10% వృద్ధితో 1.72 లక్షల కోట్లు సాధించిందనమాట. చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి. ఇక్కడ జిఎస్టీ గురించి మనం చదివితే జిఎస్టీ పూర్తి పేరు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, తెలుగులో వస్తు సేవల పన్ను అంటాం. జిఎస్టీని అమలు చేసిన మొదటి దేశం ఫ్రాన్స్ దేశం అనమాట. ఫ్రాన్స్. ఇక జిఎస్టీ అనగానే మన దేశంలో 2016 చట్టం ప్రకారం జిఎస్టీ 2016 చట్టం ప్రకారం 2017 జూలై 1వ తారీఖున జిఎస్టీ అమలైందనమాట. 2017 జూలై 1వ తారీఖున జిఎస్టీ అమలైందనమాట. అందుకే ప్రతి ఏటా జూలై 1వ తారీఖును జిఎస్టీ డేగా జరుపుకుంటాం. జిఎస్టీ డేగా. జిఎస్టీలో స్లాబులు ఉంటాయన్నమాట. 0%, 5%, 12%, 18%, 28%ని 5 రకాల స్లాబ్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి. 0%, 5%, 12%, 18%, 28% అనమాట. ఎన్ని స్లాబులు? 5 రకాల స్లాబులు ఉంటాయి. ఇక జిఎస్టీ వసూలు దేనికి ఉండదు అంటే కనుక మద్యం, పవర్, విద్యుత్ కావచ్చు, విద్యుత్ కరెంట్ ఉంది కదా, దానికి కూడా జిఎస్టీ వసూలు చేయరు. అదేవిధంగా మనకి మద్యానికి అనమాట, పెట్రోల్కు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇక జిఎస్టీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా అమలు చేసిన రాష్ట్రం ఏది అంటాడు? అస్సాం అనమాట. అస్సాంలో అమలు చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా. గుర్తుపెట్టుకోవాలి. అసలు జిఎస్టీ ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం అంటే కనుక 101వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 101వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం జిఎస్టీని మనం చేయడం జరిగిందనమాట. జిఎస్టీని అమలు ఎవరు చేస్తారంటే జిఎస్టీ కౌన్సిల్ చేస్తుంది. జిఎస్టీ కౌన్సిల్ అనేటువంటిది ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి 279A.
ఏ ఆర్టికల్లో జిఎస్టీ కౌన్సిల్ అనేటువంటిది ఉంటుందంటే 279A. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట జిఎస్టీ కౌన్సిల్. జిఎస్టీ కౌన్సిల్ని ఎవరు ఏర్పాటు చేస్తారంటే రాష్ట్రపతి. జిఎస్టీ కౌన్సిల్కు ఎవరు అధ్యక్షత వహిస్తారంటే ఆర్థిక మంత్రి. ఇప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉంది కదా, ఆమె అధ్యక్షురాలుగా ఉంటుందన్నమాట జిఎస్టీ కౌన్సిల్కి. జిఎస్టీ కౌన్సిల్లో 33 మంది సభ్యులు ఉంటారనమాట. 28 మంది రాష్ట్రాల నుంచి, 3 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి, మరొక ఇద్దరు వచ్చేసి సెంట్రల్ కేంద్రం నుంచి అనమాట. మొత్తం 33 మంది ఇందులో సభ్యులుగా ఉంటారు జిఎస్టీ కౌన్సిల్లో, గుర్తుపెట్టుకోవాలి. జిఎస్టీ కౌన్సిల్ మనకు జిఎస్టీ వసూలు అనేటువంటిది 4 ఉంటాయన్నమాట మెయిన్గా. సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ, యూనియన్ టెరిటరీ జిఎస్టీ. సెంట్రల్ జిఎస్టీ సిజిఎస్టీ అంటాం, స్టేట్ జిఎస్టీని ఎస్జిఎస్టీ అంటాం, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీని ఐజిఎస్టీ అంటాం, యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వసూలు అవుతుంది కదా జిఎస్టీ, దాన్ని యూటీ జిఎస్టీ అంటారనమాట. ఈ జిఎస్టీ వసూలలో ఈ 4 కాకుండా దానికి సెస్ కూడా కలుపుతారు, గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 మాత్రమే కాకుండా వసూలలో సెస్ కూడా కలుపుతారనమాట, అప్పుడే జిఎస్టీ వసూలు. ఇదనమాట జిఎస్టీ వసూలు కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ కూడా ఉంటుంది, దానికి సెస్ కూడా కలుపుతారనమాట. ఇవన్నీ నోట్ చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. జిఎస్టీకి సంబంధించిన ఎగ్జామ్లు అడుగుతూ ఉంటారు, ఓకేనా. 4th క్వశ్చన్, విద్యార్థులలో టెన్షన్ తొలగించడానికి ఏ రాష్ట్ర ఇంటర్ బోర్డు టెలిమానస్ సేవలను అందిస్తుంది? చూడండి, విద్యార్థులలో టెన్షన్. ఎవరి విద్యార్థులు అంటే ఇంటర్ విద్యార్థులలో. ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ అనేటువంటివి ఉన్నాయి కాబట్టి ఆ ఎగ్జామ్స్ కోసం ఎక్కువగా చదువుతూ ఒత్తిడికి గురవుతూ ఉన్నారనమాట. ఈ క్రమంలో తెలంగాణకు సంబంధించిన ఇంటర్ బోర్డు ఈ టెలిమానస్ సేవలను అందిస్తూ ఉందన్నమాట విద్యార్థుల కోసం. ఆ విద్యార్థులకు ఒత్తిడి నుంచి ఓకేనా, వాళ్ళు ఒత్తిడి తగ్గించడం కోసం అనమాట, ఓకేనా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఏ రాష్ట్ర ఇంటర్ బోర్డు అంటే తెలంగాణ ఇంటర్ బోర్డు. ఏ సేవలు అంటే టెలిమానస్ సేవలు అనమాట. ఎవరి కోసం అంటే ఇంటర్ విద్యార్థుల కోసం, వారిలో ఒత్తిడి తగ్గించడం కోసం అనమాట. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. టెలిమానస్ గురించి మనం నోట్ చేసుకోవాలి. టెలిమానస్ అంటే ఏంటంటే కనుక ఇది ఒక ఆరోగ్య సేవ, ఇది ఒక హెల్త్ సర్వీస్ అనమాట. టెలిమానస్ MANAS, మానస్ పూర్తి పేరు ఏంటంటే కనుక మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్వర్క్ అక్రాస్ స్టేట్స్ అనమాట. మళ్ళీ చెప్తున్నా, మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్వర్క్ అక్రాస్ స్టేట్స్ అనమాట. ఇది మానస్ పూర్తి పేరు అనమాట. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది ఈ సేవలు. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందన్నమాట ఈ సేవలన్నీ కూడా. వీటిని 2022 అక్టోబర్ 2వ తారీఖున కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ టెలిమానస్ సేవలు ఎప్పుడు ప్రారంభించబడ్డాయంటే కనుక 2022 అక్టోబర్ 2వ తారీఖున ప్రారంభించారు, ఓకేనా. ఈ సేవలన్నీ కూడా దేని పరిధిలో పనిచేస్తాయంటే కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తాయి. దాని పూర్తి పేరు మీరు నోట్ చేసుకోవాలి. ఇది ఆరోగ్యానికి సంబంధించి అనమాట. ఎంతోమంది మెంటల్కి గురవుతూ ఉంటారు, వారందరికి కూడా ఆరోగ్యకరంగా మళ్ళీ మామూలు స్థాయికి తీసుకురావడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. టెలిఫోన్ సర్వీస్ అనమాట ఇది, ఓకేనా. ఇక నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, నిన్న ఫిబ్రవరి 1వ తారీఖున నేను క్లాస్ చెప్పడం జరిగింది కదా, ఆ క్లాస్లో ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది మీకు. 16వ ఆర్థిక సంఘానికి 4 సభ్యులు నియమించబడ్డారనమాట. 16వ ఆర్థిక సంఘానికి ఆ 4 సభ్యుల పేర్లు నేను చదవమని చెప్పినా నిన్న. ఆ 4 సభ్యులు ఎవరు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్ ఎవరు, నియమించబడ్డ 4 సభ్యులు ఎవరు, కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఫిఫ్త్ క్వశ్చన్, మధ్యంతర బడ్జెట్ 2024లో ఏ మంత్రిత్వ శాఖకు అత్యధిక కేటాయింపులు కేటాయించారు? అంటే ఏ శాఖకు ఎక్కువ కేటాయించారని ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఏ శాఖకు ఎక్కువ కేటాయించారంటే కనుక రక్షణ శాఖకు, డిఫెన్స్ మినిస్ట్రీకి ఎక్కువగా బడ్జెట్ అనేటువంటిది కేటాయించడం జరిగిందనమాట ఈసారి.
చూడండి, ఇది మధ్యంతర బడ్జెట్ అనమాట. సాధారణ బడ్జెట్ కాదు, ఇది మధ్యంతర బడ్జెట్ అనమాట. ఎందుకు మధ్యంతర బడ్జెట్ అంటే కనుక రేపు ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి కాబట్టి 3 నెలల కాలానికి మాత్రమే ఆ బడ్జెట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగిందనమాట. అందుకే దీన్ని మధ్యంతర బడ్జెట్ అంటారు. జూన్ వరకు గల బడ్జెట్ అన్నమాట. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా 2024 జూలై నెలలో కూడా మేము అధికారంలోకి వస్తాం, మళ్ళీ పూర్తి స్థాయి బడ్జెట్ అనేటువంటిది మేము ప్రవేశపెడతామని ఆమె చెప్పడం జరిగిందనమాట. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ బడ్జెట్కి సంబంధించిన విషయాలు కూడా మనకు. ఎందుకంటే మధ్యంతర బడ్జెట్కు సంబంధించిన విషయాలు కూడా మనకి ఎగ్జామ్లో బాగా అడుగుతారనమాట. ఈమెకి ఇది 6వ బడ్జెట్ అనమాట. ఎన్నో బడ్జెట్ అంటే 6వ బడ్జెట్ అనమాట. ఈ మధ్యంతర బడ్జెట్లో ఈ ఏడాది ఆమె ప్రసంగంలో కేవలం 58 నిమిషాలే అనమాట ప్రసంగించింది. ఆమె 58 నిమిషాలు మాత్రమే ప్రసంగించడం జరిగిందనమాట. అత్యధిక ప్రసంగం, ఎక్కువ సమయం ప్రసంగించింది ఎవరు ఇంతవరకు అంటే కనుక కూడా ఈమె అనమాట. 2020లో బడ్జెట్ ప్రసంగం అనేటువంటిది చాలా ఎక్కువ టైం ప్రసంగించినటువంటి బడ్జెట్ అనమాట. 2 గంటల 40 నిమిషాలు ప్రసంగించింది నిర్మలా సీతారామన్ 2020లో. 2 గంటల 40 నిమిషాలు ప్రసంగించింది అనమాట నిర్మలా సీతారామన్. అదే రికార్డ్ అనమాట. ఇక ఈ సంవత్సరం వచ్చేసి మనకి 58 నిమిషాలు. ఎందుకంటే మధ్యంతర బడ్జెట్ కాబట్టి అది తక్కువ సమయం పడుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి 58 నిమిషాలతో ప్రసంగం అనేటువంటిది కంప్లీట్ చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా ఈమె 2 కొత్త నిర్వచనాలు చెప్పిందన్నమాట. FDI, GDP. FDI అంటే కనుక ఫస్ట్ డెవలప్ ఇండియా అని ఒక కొత్త నిర్వచనం చెప్పిందనమాట FDIకి. అసలు FDA పూర్తి పేరు ఏంటి, అసలు FDA యొక్క ఫుల్ ఫామ్ ఏదని కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. FDI ఫుల్ ఫామ్. కానీ ఈమె ఇచ్చిన నిర్వచనం మాత్రం ఫస్ట్ డెవలప్ ఇండియా అంటే FDI అంటే. అదేవిధంగా ఈ ప్రసంగంలో భాగంగా GDPకి కూడా కొత్త నిర్వచనం. GDP అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని మనందరికీ తెలుసు, GDP. దానికి ఈమె ఏం చేసింది, కొత్త నిర్వచనం ఇచ్చింది అన్నమాట ప్రసంగంలో. గవర్నమెంట్ డెవలప్మెంట్ పర్ఫార్మెన్స్ అని, ఓకేనా, గవర్నెన్స్ డెవలప్మెంట్ పర్ఫార్మెన్స్ అని కొత్త నిర్వచనం ఇచ్చిందన్నమాట GDPకి. సరే, ఎక్కువగా దేనికి కేటాయించారంటే రక్షణ మంత్రిత్వ శాఖకు ఎక్కువగా కేటాయించారనమాట ఈసారి బడ్జెట్లో. డిఫెన్స్ మినిస్ట్రీకి మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అనమాట. రాజ్నాథ్ సింగ్ ఎంత కేటాయించారు అంటే కనుక 6.21 లక్షల కోట్లు. 6.21 లక్షల కోట్లు కేటాయించడం జరిగిందన్నమాట రక్షణ శాఖకు. ఈ ఏడాది ఇచ్చినటువంటి బడ్జెట్లో ఈ రక్షణకు 13.04% అనమాట. ఈ కేటాయింపుల పరంగా తీసుకున్నప్పుడు దీని వాటా ఎంత, 13.04% అంట. 6.21 లక్షల కోట్లు కేటాయిస్తే దీని వాటా ఎంత ఈ సంవత్సరం అంటే కనుక 13.04% అనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఇక గత ఏడాది 5.94 లక్షల కోట్లు రక్షణ శాఖ కేటాయించారు. 5.94 లక్షల కోట్లు. గతంతో పోల్చినప్పుడు ఈ సంవత్సరం ఎంత అధికం అంటే కనుక 4.72% అనమాట. 4.72% అధికం అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. రక్షణకు సంబంధించి మనందరికీ తెలుసు, తూర్పు లడాక్ చైనాతో మనకు వివాదాస్పదంగా ఉందన్నమాట. తూర్పు లడాక్లో అదేవిధంగా వ్యూహాత్మక జలాల్లో మారుతున్నటువంటి భద్రతా పరిస్థితుల నేపథ్యంలో ఒక పక్క చైనాతో తూర్పు లడాక్లో మనకు తెలుసు రోజు వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. అదేవిధంగా వ్యూహాత్మక జలాల్లో మారుతున్న భద్రత పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా రక్షణకు సంబంధించి ఎక్కువ కేటాయింపులు మనకు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఈ 6.21 లక్షల కోట్లు అనేటువంటిది ఎందుకు కేటాయించాము అని ఆమె చెప్పుతూ ఇవన్నీ కూడా చెప్పడం జరిగిందనమాట. సరే, దీని కింద పెట్టుబడి వ్యయం కన్నా ఈ రక్షణ శాఖకు సంబంధించి పెట్టుబడి వ్యయం ఎంత అంటే కనుక 1.72 లక్షల కోట్లు అనమాట. ఎంతగా నిర్ధారించారు పెట్టుబడి వ్యయాన్ని అంటే కనుక 1.72 లక్షల కోట్లను పెట్టుబడి వ్యయంగా నిర్ధారించడం జరిగింది. పెట్టుబడి అనమాట, పెట్టుబడి వ్యయంగా నిర్ధారించారు. గత సంవత్సరం 1.62 లక్షల కోట్లు అనమాట. గత సంవత్సరం రక్షణకు సంబంధించి పెట్టుబడి వ్యయం ఎంత అంటే కనుక 1.62 లక్షల కోట్లు. ఈ సంవత్సరం 1.72 లక్షల కోట్లు అనేది గుర్తుపెట్టుకోవాలి. గత సంవత్సరంతో పోల్చినప్పుడు పెట్టుబడి వ్యయం ఈ సంవత్సరం అధికం అనమాట. ఎంత అంటే 9.40%. నోట్ చేసుకోవాలి, ఎంత శాతం, 9.40% అనమాట. దీని కింద మనం యుద్ధ విమానాలు, కొత్త ఆయుధాలు, యుద్ధ నౌకలు, ఇతర సాధన సంపత్తికి దీనికి
దీనిని వెచ్చిస్తారనమాట. ఈ పెట్టుబడి వ్యయం ఉంది కదా, దీన్ని దేనికోసం వెచ్చిస్తారంటే కనుక యుద్ధ విమానాలకి, కొత్త కొత్త ఆయుధాలకి, యుద్ధ నౌకలకి, ఇతర సాధన సంపత్తికి, ఓకేనా, ఇతర వెపన్స్ ఉంటాయి కదా, ఓకేనా, ఇతర సాధన సంపత్తికి దీన్ని వెచ్చించడం జరుగుతుందన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. విమానాలు ఏరో ఇంజన్ల కోసం 40,777 కోట్లంట. విమానాలు ఏరో ఇంజన్ల కోసం ఈ పెట్టుబడి వ్యయం ఎంత అంటే కనుక 40,777 కోట్లు అయితే, ఇతర సాధన సంపత్తి కోసం 62,343 కోట్లు అనమాట. 40,777 కోట్లు దేనికి? ఏరో ఇంజన్ల కోసము, విమానాల కోసం అనమాట. అదే ఇతర సాధన సంపత్తి కోసం అయితే 62,343 కోట్లు. మొత్తంగా తీసుకున్నప్పుడు ఓకేనా 1.72 lakhs అనమాట, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రెవెన్యూ వ్యయం క్రింద రెవెన్యూ వ్యయం ఎంత అంటే కనుక ఈ రక్షణకు సంబంధించి రెవెన్యూ వ్యయం 4,39,300 కోట్లు. రక్షణకు సంబంధించి రెవెన్యూ వ్యయం కింద ఎంత కేటాయించారంటే 4,39,300 కోట్లు అనమాట. దీనికి సంబంధించి మనం చూస్తే కనుక ఇందులో రక్షణకు సంబంధించి పెన్షన్లు ఉంటాయి కదా, పెన్షన్స్, ఆ పెన్షన్లకు 1,41,205 కోట్లు అనమాట. 1,41,205 కోట్లు పెన్షన్లకు. అదేవిధంగా ఆర్మీ వారికి 1,92,680 కోట్లు. నేవీ వారికి 32,778 కోట్లు. ఎయిర్ ఫోర్స్ ఉంటుంది కదా, ఎయిర్ ఫోర్స్ వారికి వచ్చేసి 46,223 కోట్లు అనమాట. ఏంటి? రెవెన్యూ వ్యయం అనమాట. ఇది రెవెన్యూ వ్యయం కింద 4,39,300 కోట్లు అనమాట. దీంట్లో పెన్షన్లు ఎంత? 1,41,205 కోట్లు అనమాట. ఆర్మీకి 1,92,680 కోట్లు ఆర్మీ వారికి. నేవీ వారికి 32,778 కోట్లు. ఎయిర్ ఫోర్స్ వారికి 46,223 కోట్లు అనమాట. ఇక డిఆర్డిఓకి అయితే కనుక 23,855 కోట్లు. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్, ఇక డిఆర్డిఓ ఉంది కదా మన దేశంలో, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ హైదరాబాద్లో, రక్షణకు సంబంధించి మన భారతదేశంలో గొప్ప పరిశోధనా సంస్థ అనమాట డిఆర్డిఓ. దానికి 23,855 కోట్లు అనమాట. 23,855 కోట్లు అనమాట. ఇక సరిహద్దులో భద్రత కోసం, మనకి సరిహద్దు భద్రత కోసం 6,500 కోట్లు వెచ్చించారనమాట. తీర రక్షణకు, మనకు తీరాలు కోస్టల్ లైన్స్ ఉంటాయి కదా, అక్కడ తీర రక్షణ కోసం 7,651 కోట్లు అనమాట. ఇదంతా దేని కింద అంటే రెవెన్యూ వ్యయం కింద. ఇక రక్షణకు సంబంధించి మొత్తం ఎంత అనేది చూసుకోవాలి మనం. అందులో పెట్టుబడి వ్యయము, రెవెన్యూ వ్యయం అని 2 రకాలుగా డివైడ్ చేసుకోవాలి. పెట్టుబడి వ్యయం కింద మనం ఏమేమి చెప్పామో అవన్నీ నోట్ చేసుకోండి. రెవెన్యూ వ్యయం కింద ఏమేమి చెప్పామో అవన్నీ కూడా నోట్ చేసుకోవాలి. ఇదేనమాట రక్షణకు సంబంధించిన కేటాయింపులు. ఈసారి ఎక్కువగా దీనికే ఉన్నాయి. గత ఏడాదితో పోల్చినప్పుడు ఈ ఏడాది 4.72% ఎక్కువగా ఉందన్నమాట. మొత్తంగా ఇప్పుడు కేటాయించినటువంటి బడ్జెట్లో దీని వాటా 13.04% అనమాట. రక్షణకి ఎంత అంటే కనుక 6.21 లక్షల కోట్లు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం రోజు కొన్ని చెప్పుకుంటా పోదాం బడ్జెట్లో, చాలా ఇంపార్టెంట్. ఈరోజు రక్షణ శాఖ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఈరోజు రక్షణ శాఖను మీకోసం కానీ ఈ బడ్జెట్ కేటాయింపులన్నీ కూడా తీసుకొని వచ్చా. నోట్ చేసుకొని చదువుకోండి బాగా నీట్గా, ఓకేనా? రైట్. సిక్స్త్ క్వశ్చన్, ఏ కోర్టు తీర్పు వలన జ్ఞానవాపిలో వ్యాజ్జీ మందిరం తెరుచుకున్నది? ఏ కోర్టు తీర్పు వలన జ్ఞానవాపిలో వ్యాజ్జీ మందిరం తెరుచుకున్నది అంటే కనుక వారణాసి కోర్టు తీర్పుల వలన. చూడండి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాశీలో ఉన్నటువంటి మసీదు జ్ఞానవాపి మసీదు. ఆ జ్ఞానవాపి మసీదులో భాగంగానే ఓకేనా, ఆ ప్రాంగణంలో అనమాట, ఆ జ్ఞానవాపి మసీదు ఉంది కదా, ఆ మసీదు ప్రాంగణం, ఆ ప్రాంగణం సెల్లార్లో ఒక మందిరం కూడా ఉంటుందన్నమాట. హిందూ మతానికి సంబంధించిన మందిరం, వ్యాస్జీ మందిరం అనమాట. ఈ వ్యాస్జీ మందిరంలో లక్ష్మీదేవి, గణేశుడు, నంది విగ్రహం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అంటే ఒక దేవాలయం అనుకుందాం మనం. జ్ఞానవాపి మసీదు ప్రాంగణం సెల్లార్లోనే ఉంటుందన్నమాట. దాదాపు ఆ మసీదులో ఉన్నటువంటి ఈ వ్యాస్జీ మందిరం 30 ఏళ్ళు అయింది తెరవక. ఎందుకంటే వివాదం అనమాట. అక్కడ ఉన్నటువంటి మసీదు మరియు ఆ మందిరానికి మధ్య వివాదాలు జరిగినాయన్నమాట. దానిలో భాగంగా ఆ మందిరాన్ని మూసేసినారు. 3 దశాబ్దాల తర్వాత ఇప్పుడు తెరుచుకుందనమాట. తెరుచుకోవడానికి గల కారణం ఏంటంటే కోర్టు తీర్పు వెలువరించిందనమాట.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వారణాసి కోర్టు, హైకోర్టు కాదు అది. ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ హైకోర్టు ఉంటుందన్నమాట. కానీ అక్కడ కోర్టులు కూడా ఉంటాయి, హైకోర్టు మాత్రమే కాకుండా కదా. అక్కడ వారణాసి కోర్టు ఏం చేసిందంటే కనుక తీర్పు వెలువరించిందనమాట నిన్న. అంటే ఆ జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలోని సెల్లార్లో ఉన్నటువంటి వ్యాజ్జీ మందిరాన్ని కూడా ప్రారంభించుకోవచ్చు, అక్కడ పూజలు కూడా చేసుకోవచ్చు అని చెప్పిందనమాట. ఈ క్రమంలో వెంటనే రాత్రికి రాత్రే అక్కడ మొత్తం భారీ గేట్లు ఉంటాయన్నమాట, మధ్యలో ఎవరు వెళ్లకుండా అక్కడ క్లోజ్ చేసేసినారనమాట. వాటన్నిటిని కూడా తీయించి అక్కడికి లోపలికి వెళ్ళిపోయి మొత్తం నీట్గా ఆలయాన్నంతా కూడా, ఆ వ్యాస్జీ మందిరాన్నంతా కూడా క్లీన్ చేసేసి అక్కడ ఏం చేశారంటే కనుక హారతి ఇవ్వడం జరిగిందనమాట. వ్యాస్జీ మందిరంలో ఉన్నటువంటి ఇక్కడ దేవతా విగ్రహాలకి అక్కడ హారతులు, అర్చనలు ఇవన్నీ కూడా చేయడం జరిగిందనమాట. ఆ పర్మిషన్ ఎవరికి ఇచ్చిందంటే కనుక కాశీ విశ్వనాథ ఆలయం ట్రస్ట్ అధ్యక్షుడికి ఇవ్వడం జరిగిందనమాట. కాశీ విశ్వనాథ ఆలయం ట్రస్ట్ అధ్యక్షుడికి ఆ బాధ్యతను అక్కడ వారణాసి కోర్టు ఇవ్వడం జరిగిందనమాట. ఆ కాశీ విశ్వనాథ ఆలయం ట్రస్ట్ అధ్యక్షుడు నాగేంద్ర పాండే మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా చేయించడం జరిగింది అక్కడ నీట్గా. ఇదనమాట, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు ఏమంటున్నారు, అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు కదా, మసీదుకు సంబంధించిన ముస్లిమ్స్, వాళ్ళు ఏం చేశారంటే కనుక సుప్రీంకోర్టును ఆశ్రయించారనమాట. ఈ వారణాసి ఇచ్చినటువంటి కోర్టు తీర్పును సవాలు చేస్తూ, వారణాసి కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సభ్యులు వారికి సంబంధించిన న్యాయమూర్తులతో సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగిందన్నమాట. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కనుక ఈ తీర్పును మీరు అలహాబాద్ హైకోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసుకోమని చెప్పిందనమాట. ఎక్కడ సవాల్ చేయమని చెప్పింది? అలహాబాద్ హైకోర్టు ఉంది కదా ఉత్తరప్రదేశ్లో, మెయిన్ హైకోర్టు, అక్కడికి వెళ్ళి సవాల్ చేయమనింది అనమాట. కాబట్టి ఇక్కడ నుంచి మనకి అలహాబాద్ హైకోర్టులో కూడా దీనికి సంబంధించి జరుగుతాయన్నమాట. అలహాబాద్ హైకోర్టులో కూడా దీనికి సంబంధించి తీర్పు వెలువరించాల్సిన అవసరం ఉందన్నమాట. మళ్ళీ అలహాబాద్ హైకోర్టులో కూడా ఆ మసీదు కమిటీకి ఒక తీర్పు రాకపోతే కనుక వాళ్ళు అప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు అనమాట. ఫైనల్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టే. ఇప్పుడు అయోధ్య రామ మందిరము, మనకి అయోధ్య మసీదు ఉంది కదా, దానికి సంబంధించి తీర్పు అనేటువంటి 2019లో మనం చూసాం. ఫైనల్ సుప్రీంకోర్టు అనమాట. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ అయోధ్యలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రాముడిదే ఇది అయోధ్య, కాబట్టి అక్కడ రామ మందిరాన్ని ఏర్పాటు చేయమని చెప్పుకునింది అనమాట. అదేవిధంగా మసీదు ఏర్పాటుకు పక్కన వేరే స్థలాన్ని కేటాయించమని చెప్పింది అనమాట. 2019లో రంజన్ గొగోయ్ నేపథ్యంలో తీర్పు అనమాట అది. అట్లా సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు అది ఫిక్స్ అయిపోతుంది ఇంకా అట్లా, ఓకేనా. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాలన్నీ కూడా. సెవెంత్ క్వశ్చన్, భారత్కు సుమారు 33,000 కోట్ల విలువైన 31 MQ-9B అనే డ్రోన్ల విక్రయానికి ఆమోదం తెలిపిన దేశం ఏది? చూడండి, భారత్కు సుమారు 33,000 కోట్ల విలువైన 31 MQ-9B అనే డ్రోన్ల విక్రయానికి ఆమోదం తెలిపిన దేశం అమెరికా. చూడండి, అమెరికా దేశానికి మన దేశానికి మధ్య రక్షణ పరంగా గొప్ప మైత్రి ఉందన్నమాట. ఇక మన దేశానికి రక్షణ పరంగా సహాయపడుతున్నటువంటి దేశం అదే ఏదంటే కనుక అమెరికానే. ఈ క్రమంలో భాగంగా ఇప్పుడు అమెరికా 31 డ్రోన్ల విక్రయానికి ఆమోదం తెలపడం జరిగిందన్నమాట. గత ఏడాది అమెరికాకు నరేంద్ర మోడీ వెళ్ళడం, అక్కడ ఆ రక్షణకు సంబంధించి వారితో చెప్పడం ఇవన్నీ కూడా జరిగిందనమాట. దానిలో భాగంగా ఇప్పుడు వాళ్ళు ఆమోదించారనమాట. ఎన్ని డ్రోన్ల విక్రయానికంటే 31 డ్రోన్ల విక్రయానికి. ఆ డ్రోన్లు ఏవంటే కనుక అత్యంత ఆధునాతనమైనటువంటి డ్రోన్లు, చాలా ఆధునాతనమైనటువంటి డ్రోన్స్ అనమాట అవి. వాటి పేర్లు ఏంటి? 31 MQ-9B డ్రోన్స్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. దీనికోసం ఎంత వెచ్చిస్తూ ఉంది మన భారతదేశం అంటే కనుక 33,000 కోట్ల రూపాయలు అనమాట. డాలర్లుగా చెప్తే 399 కోట్ల డాలర్లు. 399 కోట్ల డాలర్లతో అమెరికా నుంచి మనం విక్రయించుకోవడం జరుగుతుందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి. దీనివల్ల సముద్ర మార్గాల్లో మన యొక్క గస్తీ కావచ్చు, నిఘా కావచ్చు, బ్రహ్మాండంగా ఈ డ్రోన్ల యొక్క విక్రయం జరిగిన తర్వాత మనకు అవి అందితే కనుక
ఏవైతే సముద్ర మార్గాలు ఉంటాయో ఆ సముద్ర మార్గాల్లో మనం మరింత గస్తీని చేసుకోవచ్చు అనమాట. అంటే మరింత భద్రతగా మనం చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. మనందరికీ తెలిసి ఇప్పుడు ఇండో పసిఫిక్ సముద్రంలో భాగంగా మనకెంత తలనొప్పి మొదలవుతుందో. ఇటీవల మాల్దీవులు అనేటువంటి దేశం కూడా చైనా దేశానికి సపోర్ట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఖచ్చితంగా ముఖ్యంగా సముద్ర మార్గాల్లో మనం ఖచ్చితంగా రక్షణను మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎయిత్ క్వశ్చన్, 5000 మెగావాట్ సామర్థ్యం ఉండే 4 అణువిద్యుత్ కేంద్రాల నిర్మాణం చేపట్టిన దేశం ఏది? చాలా ఇంపార్టెంట్ అనమాట. అణువిద్యుత్ కేంద్రాలు ఏర్పాటు పరంగా ఇప్పుడు ఇరాన్ ఏకంగా 4 అణువిద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతూ ఉందన్నమాట. 5000 మెగావాట్స్ సామర్థ్యం కలిగినటువంటి 4 అణువిద్యుత్ కేంద్రాల ఏర్పాటును చేయబోతూ ఉంది. ఎక్కడ అంటే కనుక దేశ తూర్పు తీర పట్టణమైనటువంటి సిరిక్ సమీపంలో, సమీపంలో $20 బిలియన్ వ్యయంతో, అంటే 1.64 లక్షల కోట్లు అనమాట. డాలర్ల పరంగా $20 బిలియన్, కోట్లలో మనం రూపాయల్లో చెప్పుకుంటే కనుక 1.64 లక్షల కోట్లు, 1.64 లక్షల కోట్ల వ్యయంతో 4 అణువిద్యుత్ కేంద్రాలు, 5000 మెగావాట్ల సామర్థ్యం సిరిక్ సమీపంలో. 9 ఏళ్లలో ఈ 4 కూడా పూర్తి చేయనుందనమాట. 9 ఏళ్లలో దీన్ని పూర్తి చేయనుంది. ఇది పూర్తయిన తర్వాత 35 లక్షల అణు ఇంధనం ఉపయోగించుకుంటుందన్నమాట. అణు ఇంధనం ఎంత ఉపయోగించుకోవాల్సి ఉంటుందంటే 35 లక్షల అణు ఇంధనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఆల్రెడీ ఇప్పుడు రష్యా దేశ సహకారంతో 1000 మెగావాట్ల అణు విద్యుత్ కేంద్రం అనేటువంటిది ఒకటి అక్కడ ప్రారంభించబడి అది కొనసాగుతూ ఉందన్నమాట. రష్యా దేశ సహకారంతో 1000 మెగావాట్ల అణు విద్యుత్ అక్కడ తయారవుతూ ఉందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా మనకి అణు విద్యుత్ కేంద్రాలు మన దేశంలో కూడా ఉన్నాయి. మన దేశంలో మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం తారాపూర్, మహారాష్ట్ర 1969 69లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో మన దేశం అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి అన్నమాట. తారాపూర్, మహారాష్ట్ర. కైగా అణు విద్యుత్ కేంద్రం కర్ణాటకలో ఉంది. కాక్రపారా అణు విద్యుత్ కేంద్రం గుజరాత్లో ఉంది. రావత్భట్ అణు విద్యుత్ కేంద్రం రాజస్థాన్లో ఉంది. నరోరా అణు విద్యుత్ కేంద్రం నరోరా ఉత్తరప్రదేశ్లో ఉంది. కల్పక్కం అణు విద్యుత్ కేంద్రం కల్పక్కం తమిళనాడులో ఉంది. కుడంకులం అణు విద్యుత్ కేంద్రం కూడా తమిళనాడులో ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి అణు విద్యుత్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయని. తమిళనాడులో కల్పక్కం, తమిళనాడులో కుడంకులం, కర్ణాటకలో కైగా, మహారాష్ట్రలో తారాపూర్, అదేవిధంగా రాజస్థాన్లో రావత్భట్, గుజరాత్లో కాక్రపారా, ఉత్తరప్రదేశ్లో నరోరా. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతున్న అణు విద్యుత్ కేంద్రం ఏది? ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతున్న అణు విద్యుత్ కేంద్రం ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. తెలియని వాళ్ళు ఏదని కూడా నన్ను అడగచ్చు కామెంట్లో, నేను సమాధానం ఇస్తా వాళ్ళకి. ఓకేనా? ఇదన్నమాట గుర్తుపెట్టుకోవాలి. ఇరాన్ రాజధాని టెహ్రాన్, ఇరాన్ దేశ భాష పర్షియన్, ఇరాన్ దేశ కరెన్సీ రియాల్, ఇరాన్ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ. గుర్తుపెట్టుకోవాలి. టెహ్రాను, పర్షియను, రియాలు, ఇబ్రహీం రైసీ. అదేవిధంగా అణు విద్యుత్ అనగానే ఒక న్యూక్లియర్కు సంబంధించి మన ముఖ్యంగా ప్రపంచంలో గొప్ప సంస్థ ఉంటుంది. అదే IAEA, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఎప్పుడు ఏర్పడింది అంటే 1957. అటామిక్ ఎనర్జీ అంటే అణు పవర్ అని అర్థం. అటామిక్ ఎనర్జీ అంటే కనుక 1957లో ఏర్పడింది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ 1957. ప్రధాన కార్యాలయం ఆస్ట్రియాలోని వియన్నా. డైరెక్టర్ జనరల్ రఫెల్ గ్రాసీ. గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. నైన్త్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి SCERT అంతర్జాతీయ విద్య అందించడం కోసం ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది? చూడండి, ఇక్కడ ఒప్పందం కనిపిస్తుంది మనకి ఇమేజ్లో. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మధ్యలో ఉన్నారు. ఒక పక్క ఐబీ సంస్థకు చెందిన వాళ్ళు ఒక పక్క మన రాష్ట్రానికి చెందినటువంటి SCERT వాళ్ళు ఒక పక్క. వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందం చేసుకుంటూ ఉన్నారనమాట.
రాష్ట్రంలో అంతర్జాతీయ విద్య అందించడం కోసం చేసుకుంటూ ఉన్నటువంటి ఒప్పందం అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రానికి సంబంధించి ఎస్సీఈఆర్టీ పూర్తి పేరు నోట్ చేసుకోండి. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఎస్సీఈఆర్టీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సంస్థ అన్నమాట. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. వీరు ఐబీ అంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ బ్యూరో అని కాదు. ఐబీ అంటే కనుక ఇంటర్నేషనల్ బకలారియట్ అనేటువంటి ఒక అంతర్జాతీయ సంస్థతో ఓకేనా ఆంధ్రప్రదేశ్ స్టేట్ సంబంధించినటువంటి సంస్థ ఒప్పందం చేసుకోవడం జరిగిందనమాట. దేనికోసం? ఆంధ్రప్రదేశ్ పాఠశాలలో అంతర్జాతీయ విద్య అందించడం కోసం అనమాట. కానీ ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 2025 జూన్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే ఈ సంవత్సరం కాదు, రేపటి సంవత్సరం నుంచి స్టార్ట్ కాబోతుంది. కానీ ఇప్పుడే ఒప్పందం చేసుకున్నారనమాట. ఓకేనా? సరే, దీనికి సంబంధించిన సమాచారం చూస్తే 2024-2025లో టీచర్లలో సామర్థ్యాన్ని నైపుణ్యాన్ని పెంచుతారంట. ఈ సంవత్సరం ఎవరిలో నైపుణ్యాన్ని పెంచుతారంటే కనుక టీచర్లలో ఆ సామర్థ్యాన్ని పెంచడం జరుగుతుందన్నమాట. ఇక రేపు సంవత్సరం 2025 జూన్లో ఫస్ట్ క్లాసు, 2026 జూన్ నెలలో సెకండ్ క్లాసు, ఇట్లా ప్రతి సంవత్సరం ఒక క్లాస్ పెంచుకుంటూ 2035 జూన్ నాటికి 10th క్లాసు, 2037 నాటికి 12th స్టాండర్డ్ కూడా, అంటే ఇంటర్మీడియట్ కూడా. గుర్తుపెట్టుకోవాలి. 2025 జూన్ ఫస్ట్ క్లాస్ వారికి, 2026 జూన్లో సెకండ్ క్లాస్ వారికి, 2027 థర్డ్, 2028 ఫోర్త్, 2029 ఫిఫ్త్, ఇట్లా పెంచుకుంటూ పోతారన్నమాట. 2035 నాటికి 10th క్లాస్ వారికి ఈ ఇంటర్నేషనల్ విద్య అనేటువంటిది ఐబీ వారి నుంచి అందడం జరుగుతుందన్నమాట. అట్లా 2037 జూన్లో 12th స్టాండర్డ్ కూడా పెంచుతారంట. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత గవర్నమెంట్ చేసుకున్న ఒప్పందం అనమాట. ఇప్పుడు రేపు రానున్నటువంటి ఎన్నికలు ఉన్నాయి. అక్కడ కనుక వాళ్ళు విజయం సాధిస్తే ఇది కంటిన్యూ అయిపోతుందన్నమాట నీట్గా. లేకపోతే కనుక మళ్ళీ బ్రేక్ పడి వేరే వాళ్ళు గవర్నమెంట్ వస్తే కనుక వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఇప్పుడున్న గవర్నమెంట్ గెలిస్తే ఈ ప్రాసెస్ జరుగుతుందన్నమాట. ఇవేనమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. 2023 క్లీన్ కరెంట్ అఫైర్స్ PDF అందుబాటులో ఉందన్నమాట. మనం ఏ ఎగ్జామ్స్ రాసినా వెరీ ఇంపార్టెంట్. దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఇప్పటి నుంచే బాగా ప్రిపేర్ అవుతారండి అందరూ కూడా. ఎందుకంటే రానున్నటువంటి రోజులు అనేక నోటిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్స్ కావచ్చు. కాబట్టి కరెంట్ అఫైర్స్ మనం జీకే కూడా చెప్తున్నాం, సబ్జెక్టులు కూడా వస్తుంటాయి ఇందులో. హిస్టరీ గురించి, పాలిటీ గురించి, జాగ్రఫీ గురించి, సైన్స్ గురించి, ఇట్లా ఇవి కూడా సబ్జెక్ట్స్ వస్తూ ఉంటాయి చెప్పేటప్పుడు క్లాస్లో. ఏ రకంగానైనా ఇవి బాగా ఉపయోగపడతాయి మీకు. కాబట్టి అందరూ మన ఛానల్ ఫాలో కండి. అందరూ మనం అందించేటువంటి PDF తీసుకోండి. బాగా చదువుతూ నీట్గా వాటిని రివిజన్ చేసుకుంటూ ఉంటే కనుక రేపు రానున్నటువంటి ఎగ్జామ్స్లో ఏ రకంగానైనా సరే మన నుంచి మంచి స్కోర్ అనేటువంటిది అయితే వస్తుంది. ఓకేనా? కాబట్టి అందరూ ఫాలో కండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. దయచేసి క్లాస్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే మనకు ఒక ప్రకటన చేయడం జరిగిందనమాట. అదేమిటంటే కనుక 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు, 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు ఆయన ఇక్కడ విడుదల చేయనున్నట్టు చెప్పడం జరిగిందనమాట. కాబట్టి తెలంగాణకు సంబంధించి ఆల్రెడీ ఇది వరకు ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు గత సంవత్సరం చాలామంది. మీరందరూ కూడా ఇప్పటి నుంచే బాగా ప్రిపేర్ అవుతూ వస్తే కనుక ఖచ్చితంగా 15,000 పోస్టులో మీరు కూడా ఉంటారనమాట. కాబట్టి మీరందరూ చేయాల్సింది ఏంటంటే కనుక జనరల్ స్టడీస్ బాగా చదువుకోవాలి. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, జీకే, కరెంట్ అఫైర్స్, బయాలజీ, ఓకేనా. అదేవిధంగా కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇవన్నీ బాగా చదువుకోవాలన్నమాట. ఇప్పటి నుంచే ఒక ప్రణాళికబద్ధంగా మీరు చదువుకుంటే మీకు చాలా ఈజీ అయిపోతుందన్నమాట. ఓకేనా? లాస్ట్లో పుస్తకాలు ముందేసుకొని చాలా ఇబ్బందులు పడేదానికంటే ఇప్పటి నుంచి ఒక ప్రణాళిక పెట్టుకొని చదవండి. దీనికి సంబంధించి జనరల్ స్టడీస్ సంబంధించి మన దగ్గర మెటీరియల్ కూడా ఉందన్నమాట. మెటీరియల్తో పాటు రోజు కూడా ఎగ్జామ్స్ పెడుతూ వస్తాం మీకు. కాబట్టి ఆ ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే మనకు కాల్ చేయండి. 8186006848 అనే నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి మెటీరియల్ పంపిస్తాం. అది బాగా చదువుకుంటూ మీరు రోజు ఎగ్జామ్స్ రాసుకుంటూ నీట్గా రావచ్చు. ఓకేనా? చాలా టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే బాగా ప్రణాళికగా చదవండి. కోచింగ్ తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కోచింగ్ తీసుకోండి. ఆల్రెడీ మీకు ఎందుకు రాలేదనేది అర్థమై ఉంటుందన్నమాట. కాబట్టి మీరందరూ కోచింగ్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాలి.
అది మాత్రం ఖచ్చితంగా చేయాలి. కోచింగ్ తీసుకున్న వాళ్ళు పుస్తకాలు రెడీగా అన్ని పక్కకు తీసుకొని ఒక ప్రణాళిక, ఒక టైం టేబుల్ పెట్టుకొని చదువుకుంటూ రావాలి. ఓకేనా? అందరూ కూడా మీరు ఎవరైతే ఓకేనా ఖచ్చితంగా చెప్పే పాయింట్స్ విన్ని అవి అన్నీ ఆచరిస్తారో ఖచ్చితంగా మీ అందరికీ కూడా జాబులు వస్తాయి. కేంద్ర మధ్యంతర బడ్జెట్లో క్రీడలకు ఎంత కేటాయించారు? కేంద్ర మధ్యంతర బడ్జెట్లో క్రీడలకు ఎంత కేటాయించారు అంటే కనుక 3,442 కోట్లు. 3,442 కోట్లు అన్నమాట. గత సంవత్సరం 3,396 కోట్లు. గత సంవత్సరం 3,396 కోట్లు. ఈ సంవత్సరం 3,442 కోట్లు అనమాట మధ్యంతర బడ్జెట్లో. అంటే గత సంవత్సరం కంటే 45 కోట్ల అధికం. గత సంవత్సరం కంటే 45 కోట్ల అధికం అనమాట. ఇకపోతే ఖేలో ఇండియా గేమ్స్ ఉన్నాయి కదా, ఈ ఖేలో ఇండియా గేమ్స్కు కేటాయించిన మొత్తం ఎంత అంటే 900 కోట్లు. ఖేలో ఇండియా గేమ్స్కు కేటాయించిన మొత్తం 900 కోట్లు అనమాట. గత సంవత్సరం కంటే ఒక 20 కోట్ల అధికం అనమాట. గత సంవత్సరం కంటే 20 కోట్ల అధికం అనమాట. అదేవిధంగా జాతీయ ప్రాధికారిక సంస్థ, క్రీడలకు సంబంధించి ప్రాధికారిక సంస్థ ఉంటుందన్నమాట. జాతీయ క్రీడా ప్రాధికారిక సంస్థ, దానికి 795 కోట్లు. 795 కోట్లు. 795 కోట్లు అనమాట, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జాతీయ క్రీడా సమాఖ్యలు, మనకు జాతీయ క్రీడా సమాఖ్యలు ఉంటాయన్నమాట. ఆ సమాఖ్యలకి 325 కోట్లు. 325 కోట్లు. 325 కోట్లు అనమాట. అదేవిధంగా నేషనల్ డోపింగ్ ఏజెన్సీ, నాడా అంటాం, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనమాట. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీకి 22 కోట్లు కేటాయించారనమాట. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీకి 22 కోట్లు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ అంటారు, దానికి 22 కోట్లు అనమాట. అలా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ రాసుకోవాలి. ఓకేనా? దేనికి ఎంత మొత్తాన్ని క్రీడలకు సంబంధించి కేటాయించారు అనేటువంటి విషయాన్ని మొత్తంగా తీసుకున్నప్పుడు ఎంత కేటాయించారు క్రీడల కంటే 3,442 కోట్లు. 3,442 కోట్లు అనమాట. ఓకే, ఇవి చాలా ముఖ్యంగా మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ అనమాట. ఈ ఏడాది ప్యారిస్ ఒలింపిక్స్ జరగబోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఓకేనా క్రీడలకు మంచి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందనమాట. ఈ ఏడాది మనకి ప్యారిస్ ఒలింపిక్స్ జరగబోతున్నాయన్నమాట. కాబట్టి గత ఏడాది కంటే ఈ ఏడాది కాస్త ఎక్కువగా కేటాయించడం జరిగిందనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని.